హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. బంటు ఇచ్చిన సలహాతో దీపకి డబ్బు ఇచ్చి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తుంది పారిజాతం మాటలకు బాధపడిన దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంటికి పోలీసులు రావడంతో కార్తీక్ మళ్ళీ ఆమెను వెనక్కి తీసుకువస్తాడు. దీప భర్త గురించి అనసూయకి చెప్తూ ఉంటే ఆ మాటలన్నీ సుమిత్ర వింటుంది. ఇది కూడా అలాంటిదే, దీనిని తెలుగులో మానవత్వం అంటాము అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. నేనేదో సరదాగా అన్నాను, కానీ నిజంగానే వీడికి పేరు మార్చేయాలి అంటాడు కార్తీక్ తండ్రి. వాడు మేము అనొద్దు అంటూ కొడుకుని వెనకేసుకొస్తుంది కాంచన. మరొక వైపు దీప అనసూయ మాటలు విన్న సుమిత్ర దీపని మందలిస్తుంది. నేను నిన్ను కూతురులా భావిస్తుంటే నువ్వు నన్ను పరాయి దానిలా భావిస్తున్నావు. నిన్ను ఆ రోజే అడిగాను కానీ నిజం చెప్పలేదు అంటుంది. చెప్తే ఆ రోజు వాడి సంగతి తేల్చేసేదాన్ని అంటుంది. మా అబ్బాయి మీకు కూడా తెలుసా అంటుంది అనసూయ. తెలుసు. దీపని ఊర్లో నుంచి వెళ్ళిపోమ్మని ఇంటికి వచ్చి మరీ బెదిరించాడు. వాడి మీద పోలీస్ కేసు పెడతాను అంటుంది సుమిత్ర. అంత పని చేయకండి. పోలీస్ కేసు పెడితే వీళ్ళు బ్రతుకులు రోడ్డు మీదకి ఎక్కడం తప్పితే జరిగేదేమీ ఉండదు. దీపని నేను న్యాయం చేస్తాను, రేపే వాడి దగ్గరికి వెళ్తాను అంటుంది అనసూయ. సరే, పరిస్థితులు ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు నేను అండగా ఉంటాననే విషయం మర్చిపోతుంది సుమిత్ర. తర్వాత రోజు నరసింహ శోభని టీ పెట్టమంటాడు. ముందు నీ పెళ్ళాన్ని ఊరు నుంచి పంపించు అని చెప్పి భర్తని కతారకు చేయకుండా లోపలికి వెళ్ళిపోతుంది శోభ. ఇదంతా దీప నుంచి దాని సంగతి చూడాలి అనుకుంటాడు నరసింహ. ఇంతలోనే తన ఇంటికి వస్తున్న దీపని చూసి ఆ రోజు దీపని పని చెప్తాను అనుకొని కర్ర పట్టుకుంటాడు. అయితే దీప వెనక్కి వస్తున్న తల్లిని చూసి షాక్ అవుతాడు. అమ్మకి దొరికితే అయిపోతాను అనుకుంటాడు. లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోబోతాడు. అయితే అనసూయ ఊరుకోకుండా పరుగున వెళ్ళి తలుపు తోసిస్తుంది. కొడుకు మీద కోపంతో రగిలిపోతూ అతని మీద చేయి చేసుకుంటుంది. తల్లి కాళ్ళు పట్టుకొని నేను చెప్పేది విను అంటాడు నరసింహ. అంతలోనే శోభ బయటకు వచ్చి ఆవిడ ఎవరు, ఆవిడ కాళ్ళు దగ్గరకు ఎందుకు ఉన్నావు అని భర్తని అడుగుతుంది శోభ. శోభను చూసిన అనసూయ ఆమె మీద మండిపడుతూ పెళ్ళైన కూతురు ఉన్న మగవాడికి వల్లో వేసుకోవడానికి నీకు సిగ్గు లేదా అని తిడుతుంది. ఆ మాటని నీ కొడుకుని అడుగు. నిన్ను చేసుకోకపోతే చచ్చిపోతాను అని నా వెనక తిరిగాడు. మీ వాళ్ళు ఒప్పుకుంటారా అంటే నాకు అమ్మ నాన్న చచ్చిపోయారు, ఎవరు లేరు అని చెప్పాడు అంటుంది. కొడుకు మీద కోప్పడుతుంది అనసూయ. మరి దీప బ్రతుకు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని నిలదీస్తుంది దీప. మంచిది కాదు. ఎవరో డబ్బున్నాడని పట్టించి వాడి చేత నిన్ను కొట్టించింది. అక్కడ ఇంటికి వెళ్ళి ఊరు వెళ్ళిపోతా అని చెప్పటానికి వెళ్తే ఎవరో పెద్ద ఆవిడ చేత కొట్టించి అని తల్లికి చెప్తాడు నరసింహ. అవన్నీ అబద్ధాలు అంటుంది దీప. జరిగింది ఇది అయితే నాకు మరోలా చెప్పవేంటి? నాకు అన్యాయం చేశావు అంటుంది శోభ. నీకేం అన్యాయం జరిగింది? నా కొడుకు తెలిస్తే తింటున్నావు కదా అంటుంది అనసూయ. నాకేం కర్మ? మా అమ్మ 1 కోటి రూపాయలు ఇల్లు ఇచ్చింది, 10 లక్షలు పెట్టి అల్లుడికి కారు ఇచ్చింది, 10 లక్షలు పెట్టి నాకు నగలు చేయించింది అంటుంది శోభ. ఆ మాటలకి ఆనందంగా పడిపోతుంది అనసూయ. నీ ఒంటి మీద ఉన్నదంతా ఒరిజినల్ బంగారం ఏనా అంటూ ఆశ్చర్యగా ఆ బంగారాన్ని అంతా తడిమి చూస్తుంది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఇది ఈరోజు ఎపిసోడ్.